హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ మీకు బేసిక్ వెనీలా స్పంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే, ఎలాంటి ఓవెన్, బీటర్, అలాగే విస్కర్, బటర్ యూజ్ చేయకుండా ఎప్పుడు చేసినా ఇలా స్పంజీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడు చేయని వారికైనా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా రెండు పద్ధతుల్లో ఎలాగ తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కేక్ని చేయడానికి ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ముందుగా ఒక ప్లేట్ కానీ బౌల్లోకి కానీ మనము పిండి జల్లించుకుంటాం కదా, తీసుకొని 1 గ్లాస్ మైదా, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పిండిని జల్లించుకోవాలి. ఇలా పిండిలో బేకింగ్ పౌడర్, సోడా వేయడం వల్ల మంచిగా ఈవెన్గా కలుస్తుందండి. ఇలా కంపల్సరిగా పిండిని జల్లించుకోండి. ఇలా జల్లించుకొని ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక మిక్సీ జార్లోకి మనం ఏ గ్లాస్ అయితే మైదా తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. అలాగే 3 కోడిగుడ్లని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకునే క్వాంటిటీ తక్కువగా ఉన్నట్లయితే 2 గుడ్లను వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇందులోకి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1/3 గ్లాసు సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. మీరు ఏదైనా కానీ ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని 2 నిమిషాల పాటు ఇలా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోకి పావు కప్పు దాకా మిల్క్ పడతాయండి, కాచి చల్లార్చుకున్న మిల్క్. ఇప్పుడు ఈ మిల్క్ని కొంచెం యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. మీరు దీనిని కలుపుకోవడానికి ఇలా స్పాచులా అయినా యూజ్ చేయండి, లేదంటే గరిటెతోటైనా కలుపుకోవచ్చు, లేదా మీకు కష్టంగా అనిపిస్తే విస్కర్ అవైలబుల్ ఉంటే విస్కర్ తోటైనా కలుపుకోండి. కానీ ఒకటే డైరెక్షన్లోనే ఇలా కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో మాత్రమే పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ని ఇలా రెడీ చేసుకోవాలి. ఒకవేళ బ్యాటర్ థిక్గా ఉన్నట్లయితే మరి కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని బ్యాటర్ని ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చేసుకోవాలి. మరీ లూజ్గా చేసుకోవద్దండి. తర్వాత ఇందులోకి మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి, కేక్ కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే ఇందులోకి టూటీ ఫ్రూటీ కానీ లేదా డ్రై ఫ్రూట్స్ కానీ అవేమీ వద్దు అనుకుంటే ఉత్తగా ఎలాగైనా చేసేసుకోవచ్చండి. కంపల్సరీ అనేది అయితే ఏం కాదు. ఇలా మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో పిండిని కలుపుకోవాలి. కంపల్సరీ చేసుకోవాలండి. మీకు ఇక్కడి వరకు అయితే ఈ ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ ముందుగా పిండిని కంపల్సరీ జల్లించుకోవాలి. తర్వాత బ్యాటర్ని కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలోనే కలుపుకోవాలి. తర్వాత మీ దగ్గర ఇలాంటి అల్యూమినియం పాత్ర మందంగా ఉన్నది, అలాగే లోతు ఎక్కువగా ఉన్నది తీసుకొని చేతికి నెయ్యి కానీ అలాగే బటర్ కానీ నూనె కానీ ఇలా అంచులు వెంబడి మొత్తం గిన్నెకి రాసుకోవాలండి. ఇలా అంచులకు మొత్తం రాసుకొని, ఒకవేళ మీ దగ్గర కేక్ ప్యాన్ అవైలబుల్ ఉంటే కేక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. అలా అవైలబుల్ లేదనుకుంటే ఇలా మైదాని చూపించిన విధంగా బౌల్లో వేసేసుకొని ఇలా గిన్నెకి అంచులు వెంబడి మైదా మొత్తము అంటుకునేలాగా ఇలా అనుకుంటూ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న మైదా పొడిని మొత్తము పక్కకు తీసేసేయండి. ఇలా తీసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. మీరు నీట్గా రావాలనుకుంటే స్పాచులాతోటైనా వేసుకోండి. ఇలా వేసేసుకోవాలి. సైడ్కి అంచులకు అంటుకోకుండా చూసుకోండి బ్యాటర్ అనేది. ఇలా మొత్తము వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఒకసారి ట్యాప్ చేయండి, ఎక్కడన్నా బబుల్స్ అనేటివి ఉంటే పోతాయి. ఇలా మొత్తము చూపించిన విధంగా గిన్నెని ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకొని రెడీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని
ఇలా నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే మందంగా ఉన్న అల్యూమినియం పాత్ర కానీ పెట్టుకోవాలి. తప్పకుండా మందంగా ఉన్నదే యూజ్ చేయండి. ఇలా వేసుకొని ఇందులో సాల్ట్ కానీ లేదంటే ఇసుక కానీ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇందులోకి స్టాండ్ పెట్టుకోవాలండి. స్టాండ్ పెట్టుకొని పైన మొత్తము హీట్ బయటికి రాకుండా లిడ్ ఉంటే లిడ్ కానీ గిన్నె కానీ కవర్ చేసుకొని 5 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు కేక్ని మొత్తం లో ఫ్లేమ్లో చేసుకోవాలనుకుంటే లో ఫ్లేమ్లోనే ప్రీ హీట్ చేసుకోండి. లేదు మీడియం ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లోనే ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న కేక్ బౌల్ని పెట్టుకోవాలి. మధ్యలోకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు జాగ్రత్త అండి, అంచులు తగలకుండా చూసుకోండి. తర్వాత హీట్ అనేది బయటికి రాకుండా ఇలా పూర్తిగా కవర్ చేసుకోండి లిడ్ని. ఇలా చేసుకొని ఒకవేళ మీరు మీడియం ఫ్లేమ్లో కేక్ బేక్ చేసుకోవాలనుకుంటే 35 to 45 మినిట్స్ టైం పడుతుందండి. ఇప్పుడు నేనైతే అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలని లో ఫ్లేమ్లో బేక్ చేస్తున్నాను. ఒకవేళ లో ఫ్లేమ్లో బేక్ చేయాలనుకుంటే 50 మినిట్స్ టు 1 అవర్ టైం పడుతుందండి. నాకైతే 55 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా చాక్ తోటి కేక్ లోపలికి గుచ్చి చూడండి. ఇలా చాకుకు ఏమీ అంటకుండా వస్తే కేక్ బేక్ అయినట్లు. తర్వాత వెంటనే బౌల్ని పక్కకు పెట్టేసుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. చూడండి ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు కేక్ని పూర్తిగా చల్లారనిద్దాము. చల్లారిన తర్వాతనే కేక్ని మౌల్డ్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చాక్ తోటి గిన్నె అంచుల వెంబడి ఇలా చూపించిన విధంగా చేయండి. ఇలా చేయడం వల్ల కేక్ ఈజీగా ఊడొస్తుందండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కేక్ని మౌల్డ్ చేసుకుందాము. చాలామంది కేక్ బేక్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ ఉంటారు. అలా ఎక్కువగా ఓపెన్ చేయొద్దండి. అలా చేయడం వల్ల మిడిల్లో సరిగా కేక్ బేక్ అవ్వదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. చూడండి, కేకు అస్సలు బౌల్కి అంటుకోకుండా వచ్చింది, అస్సలు మాడకుండా చాలా స్పంజీగా వచ్చింది. అలాగే ఈ కేక్ బేస్ని ఉపయోగించి పిల్లల బర్త్డే పార్టీస్ కానీ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ డెకరేషన్ చేసి ఇవ్వవచ్చండి. నేనైతే ఈ కేక్ని ది బెస్ట్ హోమ్ మేడ్ కేక్ అంటాను. మీరు కూడా నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి చూడండి. కేక్ అనేది చాలా స్పంజీగా అస్సలు ఫెయిల్ కాకుండా వస్తుంది. ఇలా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక నేను చూపించే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.